భారత్, పాకిస్తాన్ సరిహద్దు ఉన్న 3 జాయింట్ చెక్‌పోస్టుల్లో మంగళవారం నుండి బీటింగ్ రిట్రీట్ మొదలనున్నట్లు సైన్యం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తొలి రోజు బీటింగ్ రిట్రీట్‌కు సైనిక అధికారులు, మీడియా బృందాలకు మాత్రమే అనుమతి ఉంది. బుధవారం నుండి జరిగే కార్యక్రమంలో సాధారణ ప్రజలు కూడా పాల్గొనవచ్చు. అయితే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం గతంలో మాదిరిగా జరగదని, జాతీయ జెండా అవనతం సమయంలో సరిహద్దు గేట్లు తెరవబోమని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే ఇరు దేశాల సైనికుల కరచాలనం కూడా ఉండదని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టాయి. దీంతో పాకిస్తాన్, భారత సైనిక కేంద్రాలు, పౌరులే లక్ష్యంగా దాడులకు తెగపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో మే 9న పంజాబ్ సరిహద్దుల్లోని అమృత్సర్ వద్ద అటారీ వాఘా, ఫిరోజ్పూర్లోని హుసైనీవాలా, అలాగే ఫాజిల్కా వద్ద ఉన్న సాదికి జాయింట్ చెక్‌పోస్టుల్లో బీటింగ్ రిట్రీట్‌ను బీఎస్ఎఫ్ నిలిపివేసింది. తాజాగా బీటింగ్ రిట్రీట్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు సైన్యం స్పష్టం చేసింది.